బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. అలాగే నాటి కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో హామీలు నెరవేర్చే క్రమంలో వెనుకబడిన జిల్లాలైన 7 జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కనీసం రాబట్టలేకపోయారు. ఆయన సొంత పనులకి తప్పితే ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాలకి ఢిల్లీ వెళ్ళిన పాపాన పోలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం ఢిల్లీ చుట్టుతున్నారు. ఇచ్చిన నిధులతోని సంతృప్తి చెందకుండా 5 సంవత్సరాల నష్టాన్ని ఎలాగ త్వరితగతిన పూడ్చాలోని ప్రతి వారం వెళ్తూ ఈరోజు వెనుకబడిన జిల్లాలుగా మన శ్రీకాకుళం జిల్లాకు కూడా నిధులు వచ్చాయి. దానిలో భాగంగా పలాసకి దాదాపు 30 నుంచి 35 కోట్లు రాబోతున్నాయి. మిగిలిపోయిన అభివృద్ధి పనులకి ఆ నిధులు కూడా కేటాయించడం, వాటి ద్వారా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక ఎవ్వరు చేయని ఒక చెత్త పని గత మాజీ మంత్రి అప్పలరాజు గారు చేయడు చేయనివ్వడు అన్నట్టు ఆయనకి విలేజ్ లో కనీసం ముఖ్యంగా ట్రైబల్ విలేజెస్ లోని ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా చేపట్టలేదు. ఆనాటి ఎంపీ ఈ రోజు కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ నిధులను కేటాయిస్తే సర్పంచుల ద్వారా అడ్డుపెట్టి ఒకళ్ళిద్దరు సర్పంచులు మాకు సహకారం చేయడానికి ముందుకొచ్చిన అధికారులను భయపెట్టి ఎంపీ ల్యాండ్స్ తో కనీసం ఎక్కడ ఎంపీ అభివృద్ధి పనులు జరగనీయకుండా అడ్డుపడిన అప్పలరాజు గారికి ఈ రోజు ప్రభుత్వం మారింది. ఆ రోజు ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు కేంద్ర మంత్రి అయ్యారు. మరిన్ని నిధులు తీసుకొని వచ్చి ఇటు మున్సిపాలిటీలోని ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ మీరు ఎలాగో అభివృద్ధి సరిగా చేయలేదు, ముఖ్యంగా తెలుగుదేశం కౌన్సిలర్ ఉన్న దగ్గర ఒక్క పని కూడా చేపట్టకుండా పలాస మున్సిపాలిటీకి పూర్తిగా అన్యాయం చేశారు. ఈరోజు మీదో పార్టీ మాదో పార్టీ అనే ఆలోచనలో మేము ఎప్పుడూ లేము. మన పలాస, మన అభివృద్ధి, మన మున్సిపాలిటీ అభివృద్ధి దేశంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి నిధులతో ఆల్రెడీ నిధులు వాళ్ళకి గ్రాంట్ చేయడం జరిగింది. ఆయన పార్లమెంట్ సెషన్స్ పూర్తి చేసి రాగానే ప్రపోజల్స్ పంపించి ఆ పనులు కూడా మన నియోజకవర్గంలో మొదలు పెట్టడం జరుగుతుందండి. అలాగే ఇప్పటికే కేంద్ర జన్మన్ పథకం కింద మందసా మండలంలో డబార్ సింగ్ గ్రామం వద్ద సెంట్రల్ సిలబస్ తో ప్రత్యేకంగా గిరిజనులకు అత్యంత నాణ్యత ప్రమాణాలతో ఒక పాఠశాల మంజూరు కాబడింది. భవనాల నిర్మాణానికి కూడా 3.5 కోట్లు వచ్చాయి. ఆ కార్యక్రమం కూడా త్వరలో మొదలవుతుంది. ఇక పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో రామ్మోహన్ నాయుడు గారి కృషితో కేంద్రీయ విద్యాలయం మంజూరు కాబడిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇప్పటికే పెద్దలందరి సహకారంతో దాన్ని పూర్తి చేసి వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా అక్కడ క్లాసెస్ స్టార్ట్ అయ్యే విధంగా కూడా పలాస ప్రగతిలో ఇది ఒక మైలురాయిలా నిలిచేలాగా కూడా మేమందరం పెద్దల సహకారంతో అది కూడా పనులు ముందుకు తీసుకెళ్తున్నాము. ఇక పలాస కాశీబుగ్గ జంట పట్టణాలకి పూర్తి మంచినీటి సౌకర్యాన్ని అందించడానికి ఒక బృహత్తరమైన కార్యాచరణతో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి నివేదించడం జరిగింది. అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే ఆఫ్ షోర్ పూర్తి చేయడం అనేది ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం మేము నిల్చోబోతున్నాం. అయితే అది దాదాపు గతంలో ఉన్న 500 కోట్ల ప్రాజెక్టు ఈ రోజున్న ఖర్చులకు అనుగుణంగా 800 కోట్ల ప్రాజెక్టుగా మారింది. కనీసం 3-4 సంవత్సరాల టైం పడుతుంది. ఖచ్చితంగా మా హయాంలోనే పూర్తి చేస్తాం. అయితే ఈ లోపల పలాస మున్సిపాలిటీకి, కాశీబుగ్గ పలాస మున్సిపాలిటీకి మంచినీటి కొరత రాకుండా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన నివేదిక అదే. ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్ ద్వారా మేము మీకు అమౌంట్ కడతాము, పలాస కాశీబుగ్గకు కూడా మాకు మంచినీటి సౌకర్యం ఇవ్వాలని దానికి ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. అదే నివేదిక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇద్దరు సహకారంతో త్వరలో అది కూడా ఆ మంచినీటి కొరత కూడా పలాస మున్సిపాలిటీ, కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా చూస్తామన్నమాట పెద్దల సమక్షంలో ఇవ్వడం జరుగుతుందండి. ఇక మన మున్సిపాలిటీకి అత్యంత చేరువలో ఉద్యోగస్తులకు, అన్ని రకాల వర్గాలకు, ముఖ్యంగా మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండేలా ఒక పెద్ద లేఅవుట్ ని 2 రోజుల క్రితమే సుడా అధికారులు వచ్చి చూడడం జరిగింది. మన మీడియా మిత్రులు కూడా అక్కడ ఉన్నారు. ఇతర లేఅవుట్స్ కన్నా చాలా తక్కువ ధరతో కంప్లీట్ గా ఒక మోడ్రన్ పలాసకు ఒక కొత్త ముఖ చిత్రంతోని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు హైవేకి పక్కన అన్ని రకాల హంగులతో ఈరోజు పట్టణాల్లో పెద్ద